చెన్నూరు నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లాలో జరిగే పట్టభద్రుల ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే మంచిర్యాల జిల్లాలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అయితే ఏదైతే ఇటు టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన భారీ స్థాయిలో అయితే ఇప్పటికే పట్టభద్రులకు సంబంధించిన అభ్యర్థులు పట్టభద్రులకు సంబంధించిన వారిని అయితే రప్పించే కార్యక్రమంలో ఇటు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే భారీగా మోహరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఇటు ముఖ్యంగా ఏదైతే ఇటు మంచిర్యాల జిల్లా చెన్నూరులో అయితే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలాంటి అక్రమ అరెస్టులు చేయడం సబబం కాదని వారు అయితే ఇప్పటికే దానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికే అక్కడ ఉన్న నాయకులు కానీ ఈ పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి జరిగింది. దీనికి సంబంధించిన నాయకులను ఇప్పటికే ఉన్న నాయకులు అయితే వాపోతున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి అక్రమ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా దెబ్బతింటుంది. రానున్న రోజుల్లో రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తామని అయితే ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇప్పటికే ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇలాంటి అరెస్టులు జరగడం అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే చాలా మండిపడుతున్నారు. మాకు దగ్గర కూడా ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ఉంది, మేము కూడా పట్టభద్రులమే, మమ్మల్ని ఇలాంటి అరెస్టులు చేయడం సబబం కాదు అని అయితే అక్కడున్న నాయకులు అయితే వాపోతున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి.